హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 2 కట్టలు పుదీనా తీసుకొని ఇలా నేను శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే మనం కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 10 to 12 వరకు తీసుకున్నాను. అలాగే మసాలా దినుసులండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర అండి. పోపు దినుసులు అయితే నేను ఇందులో చూపించట్లేదు, నేను డైరెక్ట్ యాడ్ చేసేటప్పుడు చూపిస్తానండి. అలాగే నేను రైస్ ఆల్రెడీ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ అన్నం అయితే చల్లారనివ్వాలండి. నెక్స్ట్ మనం ఆనియన్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో గరం మసాలాలు యాడ్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి మీరు. అలాగే మంచిగా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకున్నాను కదండి పుదీనా, అది యాడ్ చేసుకున్నాం. పుదీనా యాడ్ చేసుకున్నాం కదండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఆల్రెడీ కొంచెం నేను రైస్లో సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీనికి మిక్సీ పట్టేసుకున్నామండి. మనమైతే ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదండి పుదీనా. కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. మా ఆయిల్ ఒకవేళ ఎక్కువ వద్దు అని అంటే తక్కువ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే తర్వాత మనం పచ్చిశనగపప్పు అండి ఒక 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 రెబ్బ కరివేపాకు, ఆనియన్ ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం పుదీనా పేస్ట్ని యాడ్ చేస్తాం. మనం పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని యాడ్ చేసుకున్నామండి. కొన్ని వాటర్, పచ్చిమిర్చి అండ్ పుదీనా అంతా పచ్చి యాడ్ చేసాం కదండి. మంచిగా ఫ్రై అవ్వాలి. పైన ఆయిల్ తేలేంత వరకు దీన్నైతే ఉడకనివ్వాలండి. ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి తేలింది కదండి. ఇంకో 1 to 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేయండి. ఎందుకంటే ఇది పచ్చి వాసన ఉంటే అంత టేస్ట్ ఉండదండి. మంచిగా ఫ్రై అయితే అన్నం చాలా బాగుంటుంది.
ఇంకా 2 మినిట్స్ అయితే ఇలాగే ఫ్రై చేయాలి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఆల్రెడీ పైన ఆయిల్ అంతా ఇలా తేలింది కదా. ఇప్పుడు మనం కొంచెం అందులో లాస్ట్లో 1/2 టీ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ అయితే యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం చల్లారిన అన్నాన్ని యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మంచిగా దీంట్లో అయితే నేను పసుపు వాడట్లేదు. ఒకవేళ మీకు పసుపు ఇష్టం అనుకుంటే మీరు పసుపు యాడ్ చేసుకోండి. మంచిగా అయితే కలుపుకుందామండి. దీనికి ఇలా ఉండలు లేకుండా ఇంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి. నేను సాల్ట్ చెక్ చేస్తాను. సాల్ట్ అయితే కొంచెం తక్కువ ఉందండి. నేనైతే సాల్ట్ యాడ్ చేస్తాను. ఏది తినబుద్ధి కానప్పుడు ఈ రైస్ చేసుకొని తినండి. నోటికి చాలా హాయిగా ఉంటుంది. పుదీనా రైస్ అంటే హెల్త్కి కూడా మంచిది కదండి. మీరు కూడా ఇలా చేసుకొని ఎప్పుడు మనం టమాటో రైస్ అలాగే లెమన్ రైస్ తినే బదులు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మిగిలిపోయిన అన్నం కూడా ఉంటే ఇలాగే చేసుకోండి. ఓకేనండి. మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. ఓకే, గుమగుమలాడే పుదీనా రైస్ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.